హాయ్ అండి. ఈరోజు మార్కెట్‌లో అయితే చాలా పెద్ద మూవ్ వచ్చింది. బట్ నేను అనుకున్న డైరెక్షన్‌లో అయితే రాలేదు. సో, 19,000 లాస్ అయిందనమాట ఈరోజు. అండ్ పర్లేదు నిన్న 31,000 వచ్చింది. అదే బేరిష్ సైడ్ ఉండి. బట్ ఈరోజు మార్కెట్ సడెన్‌గా బుల్లిష్ అయిపోయి 19 లాస్ అయింది. దట్స్ ఫైన్. బట్ అగైన్ మనం మళ్ళీ ఈటీహెచ్ దగ్గరలోకి వచ్చేసాం. ఈసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద మూవ్ రావడం అంటే వాల్యూమ్ గట్టిగానే ఉంది. ఛాన్సెస్ ఎక్కువే. బట్ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ కాదు. బట్ ప్రతిసారి పెద్ద మూవ్ వచ్చిన తర్వాత కొద్దిగా డిలే వస్తుందనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ 12థ్ మూవ్ వచ్చింది. విచ్ ఈస్ ఫ్రైడే. దాని తర్వాత 13థ్ నుంచి 5 డేస్ 19థ్ థర్స్‌డే వరకు అంటే 1 వీక్ అంతా సైడ్‌వేస్ అయిపోయింది. సో, ఇక్కడ ఎవరైనా పొజిషన్ బిల్డ్ చేసుకుంటే లైక్ 8 డేస్ బ్రేక్ అయిపోయింది కదా! అని ఆ వీక్ అంతా సైడ్‌వేస్ అయిపోయింది. అంటే అన్ని రెడ్ క్యాండిల్స్ కాబట్టి మోస్ట్‌లీ లాస్ అవుతాయి. సో, అందరూ కొద్దిగా లైక్ సస్పీషియస్ అయిపోతారనమాట. పైకెళ్తది వెళ్తదని. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సో, మోస్ట్‌లీ రిటైలర్స్ ఎవ్వరు లేనప్పుడు అలాంటి టైంలోనే ఇలాంటి పెద్ద పెద్ద మూవ్స్ వస్తున్నట్టుగా ఉన్నాయి. అండ్ దాని ముందు బ్రేక్ ఇది కూడా అంతే. పెద్ద మూవ్‌తో వచ్చింది. జస్ట్ 4 డేస్ ఉంది అంతే పైన. మళ్ళీ వెంటనే ఎంత పెద్ద పెద్ద గ్యాప్ డౌన్స్ వచ్చాయో చూసుకోండి. సో, ఈ పెద్ద పెద్ద క్యాండిల్స్‌తో ప్రాబ్లమ్ అదే. బట్ ఎళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైక్ నేనైతే ఎంట్రీ తీసుకోలేదు. సో, నేను అస్యూమ్ చేస్తాను. నాలాంటి రిటైలర్స్ ఇంకా కొంతమంది తీసుకొని ఉంటారేమోనని. మనలాంటి రిటైలర్స్ లేనప్పుడే కదా! ఇలాంటి మూవ్స్ అన్నీ వచ్చేది. అలాగే సేమ్ ఇక్కడ బ్రేక్ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ వద్దండి. ఇది ఎలక్షన్ లాస్ట్ టైమ్‌ది. దాని తర్వాత బ్రేక్ వచ్చి సైడ్‌వేస్ అయ్యి ఆల్మోస్ట్ ఎక్స్‌పైరీ తర్వాత నుంచి ఒక మూవ్ స్టార్ట్ అవుతుందనమాట. అంటే కొద్దిగా జాగ్రత్త పడాలి. సో, మూవ్ అయితే వచ్చింది. బ్రేక్ వస్తది అనుకుంటున్నాను. బట్ ఆప్షన్ ప్రైస్ ప్రస్తుతానికి బాగా పైనుంది. చూస్తాను ఈవినింగ్ కల్లా. ఇఫ్ ఏదైనా డౌన్ సైడ్ కొద్దిగైనా పడి కొద్దిగా పొజిషన్ బిల్డ్ చేసుకునే ఛాన్స్ ఇస్తే వెల్ అండ్ గుడ్. లేదంటే ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతే చూడడమే.